స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ రూపొందించిన సైనిక రవాణా విమానాన్ని భారత్కు అప్పగించింది. C-295 మానవ తప్పిదాలతో వాతావరణంలో మార్పులు, కర్బన ఉద్గారాల తీవ్రత ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నెలలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2023 జూన్ మరియు ఆగస్టు. దేశంలో ఎంత శాతం పక్షి జాతులు తగ్గిపోతున్నాయి? 60%. భారత్లో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టులపై అమెజాన్ సంస్థ ఎన్ని మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది? $3 మిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది? ఢిల్లీ. భారతదేశ తీర సముద్ర జలాల్లోనూ ఒమన్ సింధు శాఖలోను పెరిగే కవ్వళ్ళు జాతి చేపల జన్యుక్రమం ఆవిష్కరణ ఏ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎంత నిధులు విడుదల చేశారు? 680.44 కోట్లు. కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ఎన్ని నిధులు విడుదల చేశారు? 109.74 కోట్లు. గ్రీన్ రైల్వే స్టేషన్గా ఏ రైల్వే స్టేషన్ ఎంపికయ్యింది? విజయవాడ రైల్వే స్టేషన్. చినమేడలపల్లిలో గిరిజన విశ్వవిద్యాలయాన శంకుస్థాపన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేశారు? 2023 ఆగస్టు 25న. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత పొడవైన రైల్వే ఓవర్ రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. అది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? గూడూరు నుంచి మణుబోలు స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్లు. చిరుధాన్యాల ఎగుమతిలో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానం. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో బీహార్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టును ఎక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగపూర్ ప్రాంతంలో. మణిపూర్లో పునరావాస చర్యల పర్యవేక్షణపై జస్టిస్ మిత్తాల్ కమిటీ 3 నివేదికలు సమర్పించారు. ఈ కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు? జస్టిస్ గీతా మిత్తాల్. జమ్మూ కాశ్మీర్లోని ఏ పదార్థానికి భౌగోళిక సూచిక లభించింది? రాజ్మా తేనెకు. భారత స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఏప్రిల్ జూన్ నెలలలో ఎంత శాతం నమోదయ్యింది? 7.8%. జపాన్కు చెందిన హిటాచీ పేమెంట్ సర్వీస్ దేశంలో తొలి యూపీఐ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు? ముంబైలో ప్రారంభించారు. అన్క్లైమ్డ్ డిపాజిట్లు వివరాల కోసం ఏ పోర్టల్ను ప్రారంభించారు? ఉద్గమ్ పోర్టల్ను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గ్లోబల్ ఫిన్టెక్ సంస్థ 2023లో ఏ కొత్త యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు? యూపీఐ లైట్ ఎక్స్ అనే ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంకు ఏ యాప్ను ప్రారంభించింది? కెనరా డిజిటల్ రూపే యాప్ను ప్రారంభించింది. దేశంలో పన్ను చెల్లింపులదారుల సగటు ఆదాయం ఎన్ని లక్షలకు చేరుకుంది? 13 లక్షలు. 2023 తొలి 6 నెలల్లో భారత్కు వచ్చిన ఎఫ్డిఐలు ఎంత? 1,66,294 కోట్లు. 2023 తొలి 6 నెలల్లో అత్యధిక విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తొలి 3 స్థానాలు ఆక్రమించిన రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర, 2 ఢిల్లీ, 3 కర్ణాటక. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయువు సర్వేలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. ప్రాజెక్టు 17Aలో భాగంగా నిర్మించిన అత్యాధునిక యుద్ధ నౌక 2023 సెప్టెంబర్ 1న ముంబైలో ప్రారంభమైంది. దాని పేరేమిటి? మహేంద్రగిరి. ప్రపంచంలోనే తొలి BS6 స్టేజ్ 2 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత కారును ఏ కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో ఆవిష్కరించారు?
నితిన్ గడ్కరీ. ఇస్రో చేపట్టనున్న మానవ సహిత స్పేస్ మిషన్ గగన్యాన్కు సన్నాహంగా రోదసిలోకి ఎవరిని పంపనున్నారు? ఆర్డర్ రోబో వ్యోమా మిత్ర. దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ దేనిని 2023 ఆగస్టు 18న ఆవిష్కరించారు? రివాల్వర్ ప్రబల్. దీనిని రూపొందించిన వారు అడ్వాన్స్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూపొందించింది. జాతీయ బొటానికల్ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన కొత్త రకం కమలాన్ని దేనిని ఆవిష్కరించారు? నమో 108. మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా భూసార క్షయంపై మ్యాప్ను రూపొందించిన బృందం ఏది? ఐఐటి ఢిల్లీ బృందం. అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు ఏ సంస్థ ప్రకటించింది? అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. క్యాన్సర్ కణాలను నాశనం చేసే అతి సూక్ష్మ బంగారు రాగి సల్ఫైడ్ రేణువులను ఏ బృందం సృష్టించింది? భారతీయ శాస్త్రవేత్తల బృందం. భూమి నుంచి 27 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ గెలాక్సీ ఫోటోలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించింది? ఎన్జీసీ 5194 గెలాక్సీ. చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఏ ప్రయోగం విఫలమైంది? లోనా 25. జపాన్లోని టోక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన యుయోషికే కోండా అనే అణుభౌతిక శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ఏ కొత్త రకం ప్రాణం గుర్తించింది? ఆక్సిజన్ 28ని గుర్తించింది. అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పేరేమిటి? BA.2.86. వీర్యం, అండం, గర్భాశయం లేకుండా మానవ పిండ నమూనాను పెంచినట్లు ఏ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు? ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు? ధర్మాన్ షణ్ముగం రత్నం. రైల్వే బోర్డు తొలి మహిళా చైర్పర్సన్ సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జయవర్మ సిన్హా. జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులైనారు? జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్యానల్ సభ్యుడిగా ఎవరు నియమితులైనారు? జస్టిస్ ఎన్వి రమణ. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పార్ట్ టైం చైర్మన్గా ఎవరు ఎన్నికైనారు? నీల్ కాంత్. భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా ఎవరు నియమితులైనారు? సచిన్ టెండూల్కర్. మిస్ దివాస్ యూనివర్స్ 2023 ఎవరు గెలుచుకున్నారు? శ్వేతా శారద. స్ట్రాటా ఆవరణం నుంచి దూకునున్న తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించనున్నారు? భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త స్వాతి వర్షిణే. ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ ఎవరు తొలిసారిగా ఎన్నికైనారు? సంధ్యారెడ్డి. బ్రిటన్ క్యాబినెట్లో మరో భారత సంతతి మహిళ ఎవరిని సభ్యురాలుగా చేర్చుకున్నారు? క్లెయిరిన్ కౌటినో. ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్గా ర్యాంకు ఎవరు పొందారు? శక్తికాంత్ దాస్. ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సిఆర్ రావు గారు అమెరికాలో ఎప్పుడు మరణించారు? 2023 ఆగస్టు 23న మరణించారు. క్లోనింగ్ నిపుణుడు బ్రిటన్ శాస్త్రవేత్త ఇయాన్ ఎల్మట్ లండన్లో ఎప్పుడు మరణించారు? 2023 సెప్టెంబర్ 11న మరణించారు. ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కోమ్ యొక్క చైర్పర్సన్గా ఎవరు నియమితులైనారు? రాజేష్ నంబియార్. అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రాంతానికి ఒక భారత నూతన కాన్సులేట్ జనరల్గా తెలుగు వ్యక్తి ఎవరు నియమితులైనారు? కొండగడప శ్రీకర్ రెడ్డి. 2023 ఏడాదికి సంబంధించిన రామన్ మెగస్ అవార్డు ఎవరికి లభించింది? భారతీయ వైద్యుడు రవి కన్నన్. కవి, గాయకుడు జయరాజుకు ఏ పురస్కారం లభించింది? కాళోజీ పురస్కారం. తెలంగాణలోని మెదక్ జిల్లా దరేపల్లి గ్రామానికి చెందిన వెన్నవెల్లి శరత్కు 2023 సంవత్సరానికి గాను ఏ అవార్డు లభించింది? అమెరికా యంగ్ ప్రొఫెషనల్ అవార్డు 2023. బ్రిటన్ అకాడమీ బ్రూకర్ ప్రైజ్ రేసులో ఇద్దరు భారత సంతతి రచయితలు ఎవరు నిలిచారు? నందిని దాస్ బ్రిటన్, క్రిస్ మంజప్రా అమెరికా. ప్రొఫెసర్ చౌడూరి ఉపేందర్ రావుకు ఏ అవార్డు లభించింది? ఎంజి దడ్పాలే పురస్కారం.
బనస్థలి విద్యాపీఠంకు 2020-21 సంవత్సరానికి గాను ఏ అవార్డు లభించింది? రాజీవ్ సద్భావన అవార్డు. ప్రతిష్టాత్మక జేమ్స్ డైసన్ అవార్డు 2023 ఎవరికి లభించింది? ప్రవీణ్ కుమార్. ఇప్పుడు మనం యుఎస్ ఓపెన్ 2023 గురించి తెలుసుకున్నాం. యుఎస్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? కోకో గ్రాఫ్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సబలంక బెలారస్పై విజయం సాధించింది. యుఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? నోకోవ్ జోకోవిచ్, సెర్బియా ఆటగాడు. డేనియల్ మెద్వెదేవ్పై రష్యాపై విజయం సాధించాడు. పిడే చెస్ ప్రపంచ కప్ టోర్నీ 2023 విజేత ఎవరు? మాగ్నస్ కార్ల్సన్, నార్వేకి చెందిన వ్యక్తి. జ్యూరిచ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా ఎన్నో స్థానం లభించింది? 2వ స్థానం. ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్ టీం టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? భారత్. టాటా స్టీల్ ఇండియన్ చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నీ విజేత ఎవరు? దివ్య దేశ్ముఖ్. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 2వ స్థానం. ప్రపంచ అందుల క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు ఏ పథకం గెలవడం జరిగింది? స్వర్ణ పథకం. ఒకే సీజన్లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్గా ఎవరు నిలిచారు? వెర్స్టాపెన్. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ విజేత ఎవరు? మోహన్ బగాన్. ప్రపంచ ర్యాంకింగ్లో జ్యోతి సురేఖకు ఆర్చరీ విభాగంలో ఎన్నో ర్యాంకు లభించింది? 3వ ర్యాంక్. డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు రుమేనియా టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్పై ఎన్నేళ్లు నిషేధం విధించారు? 4 ఏళ్లు నిషేధం. ఇటీవల కాలంలో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత్ క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ. ఇండోనేషియా ఓపెన్ మాస్టర్ వరల్డ్ టూర్ సూపర్ 100 టోర్నమెంట్ పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కిరణ్ జార్జ్. అంతర్జాతీయ క్రికెట్లో 5,000 పరుగుల మైలురాయి దాటిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడు ఎవరు? మహమ్మద్ నబీ. రైతుల హక్కులు, మొక్కల రకాల పరిరక్షణ చట్టంపై మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? 2023 సెప్టెంబర్ 12 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో జరిగింది. G20 దేశాల సాంస్కృతిక శాఖ మంత్రుల 4వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2023 ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. బిజినెస్ 20 సమిట్ ఇండియా 2023 కార్యక్రమం ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగింది. డిజిటల్ ఆర్థికతపై G20 వర్కింగ్ గ్రూప్ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. హైదరాబాదులో 21వ బయో ఆసియా సదస్సు ఎప్పుడు జరిగింది? 2023 ఆగస్టు 26న హైదరాబాదులో జరిగింది. G20 వాణిజ్య మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 24న రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. G20 డిజిటల్ ఇన్నోవేషన్ భాగస్వామి సదస్సు ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసుల సహకార అంతర్జాతీయ దినోత్సవం సదస్సు ఎక్కడ జరిగింది? 2023 సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలో జరిగింది. G20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగింది. వాతావరణ సానుకూల వ్యవసాయ రంగంపై G20 దేశాల సాంకేతిక సదస్సు ఎక్కడ జరిగింది? 2023 సెప్టెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగింది. భారత్లో తొలి సోలార్ విద్యుత్ పట్టణం ఏ పట్టణం నిలిచింది? సాంచి. యునెస్కో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైన మండపాలు ఎన్ని? 24 కలకత్తా దుర్గా మండపాలు. ఆఫ్రికా దేశమైన లిబియాలో ఏ తుఫాన్ జలప్రలయం సృష్టించింది? డేనియల్ తుఫాన్. దేశంలో తొలి 3D ప్రింటెడ్ పోస్టాఫీసు ఎక్కడ ప్రారంభమైంది? బెంగళూరు. దేశంలో తొలిసారిగా కాంక్రీట్ స్లాబ్లతో రైల్వే మార్గం ఎక్కడి నుంచి ఎక్కడికి సిద్ధం చేయనున్నారు? ముంబై నుండి అహ్మదాబాద్ వరకు. భారత్లో అతి పొడవైన గాజు వంతెన ఎక్కడ ప్రారంభించారు? కేరళ. ఇటీవల కాలంలో దివాలా తీసిన నగరపాలక సంస్థ ఏది? బర్మింగ్హామ్ హోమ్ సిటీ కౌన్సిల్.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశయం ముంపు గ్రామం వద్ద ఏ శాసనం బయలుపడింది? కళ్యాణి చాణక్యుల నాటి శాసనం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఏ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది? శ్రీనగర్ తులిప్ గార్డెన్. 2022లో అగ్నిపర్వతం విస్ఫోటనంతో సాగరంలో బీభత్సం సృష్టించిన అగ్నిపర్వతం ఏది? టోంగా అగ్నిపర్వతం. ఉత్తర ఆఫ్రికాలోని ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది? మొరాకో దేశంలో. ఉపాధ్యాయుల దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 5. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 8. ప్రపంచ నీటి వారోత్సవం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు? ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 27.